సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆఫ్టర్నూన్ ప్రేయర్ ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. నేటి యొక్క రాత్రి ప్రభు దగ్గర గడిపినప్పుడు నా పుస్తకం నేను చూస్తున్నాను, దేవుడు అద్భుతమైన కార్యం చేయడము. ఈరోజు దేవుడిని జీవితం చేయాలనుకున్నట్లయితే ఒక్కసారి ప్రభు ఎదుకు రావాల్సిందిగా వేడుకున్నాం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 30వ సంకీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పరిశుద్ధుడైన దేవుని నామములో ఎవరైతే అడుగుతారో ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు, వెలివేసే దేవుడు కాదు. దానికి సాదృశ్యమే ఇక్కడ భక్తుడైన దావీదు గారి జీవితంలో ఒక నిరూపమైన మాట. యెహోవా నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. ఆయన నమ్ముతున్నాడు లేదా ఆయన అనుభవించినాడు. ఏంటి అంటే తనకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరు. తన చుట్టూ అనేక మంది శత్రువులు తను ఎలాగైనా నాశనం చేయాలని చూస్తున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ప్రభు ఆయనను స్వస్థపరిచాను. తనకు సహాయము తనకు దయచేశాను. ప్రియకుమార కుమార్తె నిజమే. ఒకవేళ నీ జీవితంలో ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క లేఖనం ప్రకారం ఇక్కడ ఒక మాట ఉంది అంట, ఆయనకు మొరపెడితే స్వస్థపరచును. నా జీవితంలో ఇలాంటి అనేక విషయాలు నేను చూస్తున్నాను. ఎప్పుడైతే ఆత్మీయ తండ్రి గారు, మా నాన్నగారు దేవునికి లోబడి ఉన్నారో, ఆయనకు మొరపెట్టినారో, నాలో ఉన్న ఫిట్స్ అనే వ్యాధి తొలగిపోయింది. మరలా అది ఎప్పుడు రాలేదు. ఒకవేళ ఈ దినాల్లో కూడా చూస్తున్నప్పుడు నా ముందు అనేకమైన బలహీనలు కనబడినప్పుడు ఆయన సందులో వెళ్ళి అడిగితే ఆయనను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థపరిచాను. ఈరోజు మీ ముందు నేను ధైర్యంగా ఉన్నానంటే ఆయన దగ్గర ప్రార్థన చేయగా ఆయన ఇచ్చిన సమాధానం. ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో, నేను ప్రార్థన చేస్తున్నా నాకేం జరగలేదు. లేదు నా ప్రసంగమా, దేవుడు నిరంతరము తన కార్యములని పట్ల నెరవేరుస్తున్నాడు. ఎప్పుడు కూడా మనం నిరాశ చెందకుండా దేవుని సన్నిధిలో మొరపెడదాము, ఆయన దగ్గర ప్రార్థన చేద్దాము. దేవుడు తప్పనిసరిగా నూతనమైన కార్యములు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించండి. నీ హస్తాలో భద్రపరచండి. అయినా వారి పట్ల నీ ఉద్దేశం ఏదైతే ఉన్నదో వాటిని నెరవేర్చబడుతున్నాం దేవా, నీ కొందనాలు. అనే సమయంలో ఎవరు ఎలాంటి ఒక స్వస్థ కోరుకున్నారో, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకమైన స్వస్థ వారు కోరుకున్నదో ప్రభా విడుదల చేయండి. బంధకాలను విడుదల చేయండి, శోధనలు విడుదల చేయండి. నిరాశ పడకుండా ధైర్యపరిచి నీ నూతన కార్యాలు వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.